హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపించబోతున్నానండి. పన్నీర్ పాకెట్స్. చాలా వరకు పిల్లలు పన్నీర్ ఇష్టపడరు కదా. సో మనం ఈ విధంగా చేసి ఇచ్చామంటే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా యమ్మీగాను ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం ఇంకా బ్రౌన్ బ్రెడ్ యూస్ చేసామంటే వెయిట్ లాస్కి కూడా మంచిగా హెల్ప్ అవుతుందండి. సో ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది. ఇంకా మనం రెసిపీ చూసేద్దామా. దీనికి మనం ముందుగా వెజిటబుల్స్ అనేటివి కట్ చేసి పెట్టుకోవాలండి. అన్నీ ఒకే షేప్లో ఒకే సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకి తినడానికి టేస్టీగాను ఉంటుంది. ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్, ఒక పెద్ద క్యాప్సికము, పన్నీర్ క్యూబ్, ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్. నెక్స్ట్ నేను 2 టైప్స్ ఆఫ్ చీజ్ తీసుకున్నాను. మోజరెల్లా చీజ్, నెక్స్ట్ నార్మల్ చీజ్. అవి కూడా కట్ చేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. సో మనకు పన్నీర్ అనేది మంచి కాల్షియం ప్లస్ ప్రోటీన్ కదా. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకునేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేయాలి. మనం ఇందులో వెజిటబుల్స్ అనేటివి కుక్ చేయమండి, జస్ట్ రాగా వాడతాము. సో ఈ విధంగా అన్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకునేసి ఇందులో మనము పిజ్జా టేస్ట్ వచ్చేదానికి ఆరిగానో వేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి షెజ్వాన్ సాస్. ఇది మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ మయోనీస్ యాడ్ చేశాను నేను. ఒక 3 స్పూన్స్ ఆఫ్ మయోనీస్ యాడ్ చేశాను నేను. టొమాటో కెచప్, లైట్గా పెప్పర్ పౌడర్ యాడ్ చేశానండి. సాల్ట్ కూడా లైట్గా వేసాను నేను, ఎందుకంటే ఆల్రెడీ వీటిలో ఉంటాయి కదా సాసెస్లో అంతా సాల్ట్ ఉంటుంది. ప్లస్ పెరి పెరి మసాలా యాడ్ చేశాను. పెరి పెరి మసాలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ లైట్గా వేసుకునేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనము మిక్స్ చేసిన వెంటనే బ్రెడ్స్ పైన అప్లై చేసేసి మనము రోస్ట్ చేసుకోవాలండి. లేదు అంటే వాటర్ అనేది వచ్చేస్తుంది. మంచిగా మిక్స్ చేసుకునేసి నెక్స్ట్ నేను బ్రిటానియా బ్రాండ్ తీసుకున్నానండి. బ్రెడ్ కూడా చాలా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. లేదు అంటే సరిగ్గా రావండి. నేను చేసిన మిస్టేక్ అదే. నేను ఒక షేప్లో చేయాలనుకున్నా, అది ఇంకో షేప్ వచ్చేసింది. చాలా డ్రైగా ఉన్నింది బ్రెడ్. నేను ఫస్ట్ అంతా చూసుకోలేదు. సో ఈ విధంగా మనము బ్రెడ్ కానీ ఫ్రెష్గా ఉన్నదంటే నేను చూపించిన షేప్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. లేదు ఎందుకు అనుకుంటే మనం ఈజీగా బ్రెడ్స్ మధ్యలో స్ప్రెడ్ చేసుకునేసి మనం రోస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, అందులో లైట్గా పెరి పెరి మసాలా యాడ్ చేశాను నేను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేయండి. నేనైతే గీ వేసానండి. గీ వేసి ఆర్గానో కూడా కొంచెం యాడ్ చేశాను. సాల్ట్ కొంచెం యాడ్ చేశాను, సరిపడా సాల్ట్. నెక్స్ట్ నేను గీ యాడ్ చేశానండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను హోమ్ మేడ్ గీ యాడ్ చేశాను ఇందులో. నెక్స్ట్ మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి స్టఫింగ్, అది ఈ విధంగా మనము స్టఫ్ చేసేసి డ్రైగా ఉన్నందువల్ల అస్సలు రాలేదండి. అదే ఫ్రెష్ బ్రెడ్ అయితే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా. సో నేనైతే ఇంకా బ్రెడ్స్ మధ్యలో అప్లై చేసేసి ఈ విధంగా మనము ఆల్రెడీ గార్లిక్ బటర్ ఇదంతా మిక్స్ చేసి పెట్టాం కదండి, ఈ విధంగా అప్లై చేసేసి ప్యాన్ పెట్టుకొనేసి దోశ ప్యాన్ 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే మనము కుక్ చేసుకోవాలండి. అప్పుడు మనకి మంచిగా చీజ్ అనేది మెల్ట్ అవుతుంది. ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా బ్రెడ్ పాకెట్స్ రెడీ.